మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మరి డిసెంబర్ నెలలోనికి ప్రవేశించి ఉన్నాము, నూతన నెల. మరి గత నెల అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి, అత్యంత ముఖ్యంగా గత 11 నెలలు కూడా దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి, ఆయా విధాలైనటువంటి శ్రమలు, దుఃఖాలు, కన్నీరు, ఒంటరితనం, వేదన, చెప్పుకోలేని బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి మనల్ని విడిపించి ఈనాటి వరకు మనల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా అన్ని విధాలా కాపాడుతున్న దేవదేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిజంగా హృదయపూర్వకంగా, మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. చూడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు. ఈరోజు వాగ్దానం అండి. ఆయనే నీకు తోడుగా ఉంటాడంట. నేను నీకు తోడై. ఆ యొక్క ఆత్మ ప్రేరణతో మరి దావీదు రాసినటువంటి కీర్తన నుంచి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందు. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నేను నీకు తోడై ఉండేదను. ఎందుకు? గత సంవత్సరం అంతా కూడా ఆయన నిన్ను కాపాడి ఈ నూతన నెలలో నిన్ను ప్రవేశపెట్టి మరి ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎందుకంటే గత నెలలన్నీ కూడా, గత సంవత్సరం అంతా కూడా గాఢాంధకారము లాంటి సమస్యల ద్వారా నువ్వు ప్రయాణించి ఉండవచ్చు. అనేక అపాయాలు, కీడు, తెగులు, నాశనకరమైనటువంటి అనేకమైన బాధలు నువ్వు అనుభవించి ఉండొచ్చు. గాఢాంధకారం అంటే ఏ దిక్కు తోచని స్థితి అండి. అన్ని ద్వారాలు మూయబడిన స్థితి, కటిక చీకటి, కటిక సమస్యను అనుభవించావేమో. అయితే ఈ నెలంతా కూడా నీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నీకు తోడై ఉండేదను, నేను నీకు తోడై ఉండేదను. గాఢాంధకారములో కూడా నేను నీకు తోడై ఉండేదను, గాఢాంధకారపు లోయలో నేను నీకు తోడై ఉండేదను. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. నిజంగా తండ్రి, గాఢాంధకారపు లోయ లాంటి ఎన్నో సమస్యలు ప్రభా అయ్యా, ఇవి ఇక మా వల్ల కాదు అని నాయన మేము హోప్లెస్ అయిపోయినప్పుడు, నేను నీకు తోడై ఉన్నానని పేతురుకి చెప్పినట్లు తండ్రి, మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని అన్ని వేళలా కాపాడుతూ ఈ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలయ్యా. నీవు మాకు తోడుగా ఉంటానని చేసిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతో మంది ప్రభా ఆయా సమస్యలను బట్టి, ఆయా భయంకరమైనటువంటి నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, వేదనను బట్టి, దుఃఖమును బట్టి, అనారోగ్యమును బట్టి, అప్పుల భారమును బట్టి, వివాహాలు కాక బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా గాఢాంధకారంలో ఆయా నలిగిపోతున్న బిడ్డలకి నేను తోడై ఉన్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానయ్యా. ఈ వాగ్దానం అనేక మంది హృదయాల్లో నెరవేర్చబడును కాక. అప్పుల భారం నుంచి విడుదల, అనారోగ్య సమస్యల నుంచి విడుదల, అనేక కుటుంబ పోరాటాల నుంచి విడుదల, వ్యక్తిగత పోరాటాల నుంచి విడుదల, పాప శాపము నుంచి విడుదల, భారతదేశంలో ఉన్న ప్రతి సమస్యను బట్టి యవ్వనస్తులకు విడుదల, దాగుడు, జూదం, వ్యభిచారం, భయంకరమైన పాపము నుంచి విడుదల ప్రకటిస్తున్నాం యేసునామములో తండ్రి. ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి ప్రభా. అన్ని విధాల మమ్మల్ని ఆశీర్వదించి నీ తోడు మాకు ఇస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, యేసయ్య ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మాతో కూడా, మా కుటుంబంలో, మా యొక్క నాయన పరిచర్యల్లో కూడా మీరు సహాయం చేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.